క్రైస్తలాడు ఎందుకు మారు మనసు పొందడానికి అవకాశం లభించలేదు ఏశావు అంటే అతను తన కోరికకు తన ఆకలి తీర్చుకోవడానికి వదిలేశాడు. ప్రియులారా, ఈ కాలంలో నీకున్న ఆశీర్వాదంను కూడా నువ్వు అలాగనే కోల్పోతావు. అక్కడ దాకా చరిత్ర. ఇప్పుడు దానిలో ఉన్న దాని ద్వారా దేవుడు మనకు నేర్పాలనుకున్నటువంటి నీకే. ప్రియులారా, ఏశావు మారు మనసు పొందగోరినట్టు దేవుని చిత్తములో నుంచి నువ్వు విసర్జించబడిన తర్వాత, దేవుని చిత్తంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వెన్నీ చేసినా మారు మనసు పొందలేవు. ఎందుకో తెలుసా? దేవుడు వదిలేశాడు. ఎందుకంటే దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి దాన్ని నువ్వు కోల్పోయావు, తృణీకరించావు. కోల్పోయావు కూడా కాదు, తృణీకరించావు, నిరాకరించావు. సమయం ఉంది, ప్రార్థన చేసే సమయం ఉంది, ప్రార్థన చేయట్లేదు. దేవుని వాక్యం చదివే సమయం ఉంది, వాక్యం చదవట్లేదు. వాక్యం చదివే సమయంలో సోది ముచ్చట్లు పెడుతున్నాం, అక్కర్రాని ప్రోగ్రామ్. ప్రార్థన చేసే టైంలో ఏదో వ్యర్థమైనది ఆలోచన. దేవుడు ప్రతిదినము నీకు మేలు చేశాడు కదా. ఏ రోజైనా మనస్ఫూర్తిగా ఒక 10-20 నిమిషాలను స్తుతించగలిగావా? ఆరాధించగలిగామా? ఆదివారము సంఘ ఆరాధనలో అందరితో పాటు స్తోత్రం అని ఆరాధించడం తప్ప నీ హృదయంలో నుంచి ఒక స్తుతి పాట వచ్చిందా? ఇలాంటివి నీకు రావట్లేదంటే నువ్వు ధృవీకరించబడ్డ స్థాయిలోకి వెళ్ళిపోతున్నావు. నా ప్రియ సహోదరుడా, సహోదరు, ఈ పునరుత్థాన దినమందు మనము దేవుడి సన్నిధికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే ప్రతి ఆదివారమున ప్రభు వల్ల సమయంలో పాప ఒప్పుకోలు సమయం. అందుకే చెప్తారు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా సంఘారాధనకి వెళ్ళాలి. నిన్ను నీవు శుద్ధీకరించుకోవడానికి, యేసయ్య శిలువ బలి ఆశమును నీవు చూడడానికి, నీ కొరకు యేసు పొందిన దెబ్బలు, నీ పాపముల నిమిత్తం యేసయ్య కాచిన పరిశుద్ధ రక్తములు నిన్ను నీవు శుద్ధీకరించుకోవడానికి అక్కడ అవకాశం. చాలామంది మన వివిధ కారణాలను బట్టి దేవుడి సంఘానికి ఆదివారం ఆరాధనకి వెళ్ళడానికి సమయం ఉండదు. ఇష్టం లేక కాదు, మనకేదో ఒక పని క్రియేట్ చేస్తాడు సాతాను దేవుని మందిరం. అది దినదినం అలవాటుగా మారిపోతుంది. కానీ క్రైస్తవ జీవితంలో ప్రభు పాద సన్నిధిని, దేవుని యొక్క మహిమా ప్రభావమును అనుభవించగలిగినటువంటి ప్రదేశమే ఆదివారం ప్రభు వల్ల ఆరాధన. నువ్వు ఎప్పుడైనా ఆరాధన చేయొచ్చు, ఎప్పుడైనా వాక్యం వినొచ్చు, ఎప్పుడైనా స్తుతి చెల్లించవచ్చు. కానీ ప్రభురాత్రి భోజనం బైబిల్ గ్రంథం ప్రకారం ఆదివారం మాత్రమే నువ్వు అర్హుడవు. చెప్పబడింది కదా, ఆదివారంలో మేము ఖచ్చితంగా నీవు వెళ్ళగలిగాను. మారు మనసు పొందుదామని ప్రయత్నించే అవకాశం మళ్ళీ రానియకూడదు. నీకు ప్రార్థన చేసే తెలివి ఉంది, ప్రార్థన చేయాలి. అపోస్తలుడు మా గురువు గారు అర్థం కిరంజితో పిల్లారు ఒక మాట అంటారు. 6 ఏళ్ళు అప్పుడే బైబిల్ చదవడం స్టార్ట్ చేశారు. 8 సంవత్సరాలకు నేను 3-4 సార్లు బైబిల్ చదివాను. మన ఇన్ని సంవత్సరాల వయసులో ఎన్నిసార్లు బైబిల్ పూర్తిగా చదివాం? ఎంతసేపు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? ఎంతసేపు ఆరాధన చేయగలుగుతున్నాం? దేవుడికి మనకు ఏమాత్రం సంబంధం?
జీవితంలో యవనస్తులకు చాలా ఆశలు ఉంటాయి. నేను ఇది కావాలి, అది కావాలి. నువ్వేది కావాలన్నా దేవుని సహాయం లేనిది ఏమీ చేయదు. అట్లీస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అన్నా నువ్వు దేవుణ్ణి అడగాలి. జ్ఞానం లేదు, చదువుకున్నది గుర్తుండట్లేదు, ఇబ్బంది అవుతుంది. జ్ఞానం లేదు, ఎలాగ మాట్లాడాలో సంఘంలో అర్థం కాక మౌనంగా మూల కూర్చుంటున్నా. ఇప్పుడు దేవుణ్ణి అడగాలి. నా జీవితంలో ఇది నేను అనుభవించాను. చిన్నప్పుడు అనేవారు మా తమ్ముడిని నన్ను పోలికలు, ఈయనకి మాట్లాడినే రాదు, ఎందుకంటే చిన్నోడు చాలా మంచిగా మాట్లాడుతున్నాడు, చాలా తెలియమంతుడు, ఎట్లా బతుకుతాడు. అదే జనాలు ఈరోజు అంటారు ఏంటంటే ఎక్కడ నేర్చినవారు నాయన ఇన్ని మాటలు కన్విన్స్ అయ్యేలాగా మాట్లాడడం, అందరి సమస్యలను పరిష్కరించడం. ఎట్లా నేర్చుకున్నాం ఇన్ని మాటలు ఎట్లా వచ్చిందా? నేను మాత్రం దేవుడి సన్నిధిలో ధైర్యంగా చెప్పగలను. ఏంటంటే నేను యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో యాకోబు పత్రిక అందులో నేను ఒక మాట చదివాను. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్నాయి కదా, ఆయన నడుగుడి, ఆయన దయచేసి. నేను మా పాస్టర్ గారిని అడిగాను, అయ్యా ఇట్లున్నది, మరి నాకు జ్ఞాపక శక్తి కూడా తక్కువ, ప్రార్థన చేశాను. దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పటికీ కూడా రెఫరెన్సెస్ అనేది సరిగా ఐడియా ఉంది, కానీ బైబిల్లో ఏ వచనం ఎక్కడ ఏ మూలకంలో చెప్పదు. ఫలాని గ్రంథం, ఫలానా వాక్యం, ఫలాని కంప్లైంట్ వార్తల ఫలాని సైడ్ ఉంటుంది, ఫలాని ఏరియా ఉంటుంది. ఏదో ఒక రకంగా దేవుని చేత నేను పొందుకోగలిగాను. నా ప్రియ సహోదరుడ సహోదరు, ఏశావు చేసినటువంటి తప్పిదమే తిరస్కరించాడు. నాకు వద్దులే. ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు ఈరోజు మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క దీవెనను మనకు తెలిసి కొంత తెలియక కొంత తిరస్కరిస్తున్నాం, తర్వాత ఏడుస్తున్నాం. ఈ వాక్యము విన్న తర్వాత నువ్వు దేవునితో సమాధాన పడకపోతే మారు మనసు కొంత అవకాశం లేని స్థాయిలో ఒక పాట రాశాడు ఒక భక్తుడు, నాకు ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఏం చేయలేకపోయాను. ఏమున్నప్పుడు నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు సేవను, బలమంతా పోయాక, బలమంతా పోయాక అన్నీ పోయిన తర్వాత నువ్వు ఎంత ఇచ్చినా వ్యర్థమే. ఏదైతే ఉందో అప్పుడు మాత్రమే, నీ దగ్గర సమయం ఉన్నప్పుడు, దేవుడు నీతో పాటు ఉన్నప్పుడు మాత్రమే, నీకు అవకాశం ఉన్నప్పుడు మాత్రమే దేవుడి సన్నిధిలో నీవు ఆశీర్వాదమును పొందగోరి దేవుని కొరకు మాట్లాడు, దేవుని కొరకు బ్రతుకు, ప్రార్థన చేయి, వాక్యం చదువు. నీలో కొదువగా ఉన్నది అని నువ్వు దేనిని అనుకుంటున్నావు? చదువా, జ్ఞానమా, తెలివా, ఆరోగ్యమా, డబ్బులా, నిన్ను ఆదరించేవారా, నిన్ను ప్రేమించేవారా? ఏది నీ జీవితంలో లేదు అని నీవు అనుకుంటున్నావో దాన్ని నీవు అడిగితే ఆయన నీకు ఇస్తాడు. కానీ ఎంతసేపు నాకు ఇది లేదని నువ్వు లోకం వైపు చూస్తాం. మనం సాధారణంగా మన జీవితం డబ్బులు లేవు, అప్పించేవారి వైపు చూస్తాం. ఆడు ఇవ్వాలంటే ఆయనకి ఇచ్చే మైండ్ ఉండాలి. ఫస్ట్ ఆ ఇచ్చే మైండ్ని క్రియేట్ చేసేవాడే దేవుడు. నీకు చదవట్లేదు, మైండ్లో ఉండట్లేదు చదివింది, నీ మైండ్లో ఉన్న డిస్టర్బెన్స్ పోయి పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేది కూడా దేవుడు. అడుగు దేవుని మోకరించి, ప్రభా ఇదిగో నేను చదువుతున్నాను, నాకు జ్ఞాపకం ఉండట్లేదు, జ్ఞానం ఉండదు, నేను జాబ్ ట్రయల్ చేస్తున్నాను, ఎన్ని రాసినా కూడా నాకు రావట్లేదు, లేదా ఎంత ప్రయత్నించినా నా ఆరోగ్యం కుదరపడట్లేదు. ఆరోగ్యం కుదరపడట్లేదు అంటే శరీరంలో ఏ అవయవం ఎలాగుండాలో దాన్ని నిర్దేశించిన వాడు, తయారు చేసిన వాడు. ఒక సమస్య వచ్చిందంటే తీర్చలేని వాడు కాదు. తీర్చట్లేదు అంటే కారణం ఏంటంటే నువ్వు ఇంకెక్కడ ఏదో మిస్ అవుతున్నావు, ఏదో కోల్పోతున్నావు. దాని ద్వారా దేవుడు నీకు ఇంకా ఏదో నేర్పాలి అనుకుంటున్నావు, కానీ నేర్చుకోవడానికి నువ్వు సంసిద్ధంగా
దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు. అన్నీ సాధ్యమైనవి. ఏది కావాలనుకుంటే దేవుడు అది నీకు ఇస్తాడు. కానీ దేవుని దగ్గర పొందుకోవడానికి నీ జీవితం ఎలాగున్నదో దాన్ని నీవు ఎరిగి గమనించుకుని మారు మనసు పొంది దేవుని కొరకు నిలబడితే మాత్రమే, దేవుని పాద సన్నిధికి వచ్చి ఆయనతో సమాధాన పడితే మాత్రమే నీవు ఆశీర్వదించబడతావు. ఏశావుకు అవకాశం లేదు మారు మనసు పొందడానికి. కానీ నీవు ఈరోజు కృపాయుగంలో ఉన్నావు, కృపాకాలంలో ఉన్నావు. నీకు నాకు అందరికీ మారు మనసు పొందడానికి అవకాశం ఉంది ప్రియులారా. కనుక మారు మనసు పొందుదాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా దేవునికి వందనాలు. విన్న వాక్యం ఎక్కబోగును నీరు కట్టి ఫలింపచేయండి. మంచినీళ్ళలో పడ్డ విత్తనం నూరంతరం ఫలించినట్లు నా మా అందరి జీవితాలు ఫలించే కృపను దయచేయండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప పరిశుద్ధాత్మ దేవుని శాశ్వత ఆశీర్వాదం సన్నది ఇది మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ పర్యంతం వరకు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశమునకు సంపూర్ణ విజయం కలిగిన అపవాదికి అనుకూలకనంత కోటి నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.